ఎస్టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే ఈ సంక్రాంతి నుంచి కూడా మన అందరి జీవితాల్లో వెలుగు, సంతోషం, శాంతి విరియాలని, అలాగే రైతన్నల జీవితంలో మంచి రోజులు రావాలని ఒక గాయకుడిగా, గజల్ గాయకుడిగా మీ గజల్ శ్రీనివాస్ ఎస్టీవీ పక్షాన, ఎస్టీవీ హృదయ వేదికపై నుంచి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన అందరి జీవితాల్లో సుఖం, సంతోషం ఉండాలని నా కోరిక. సంక్రాంతి శుభాకాంక్షలు. గజల్ శ్రీనివాస్. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం సంజీవ్ గాంధీ కాలనీలో ఏర్పాటు చేసిన మేరీ వృద్ధాశ్రమం అభివృద్ధికి దాతలు ఆపన్నహస్తం అందించాలని ఆశ్రమ వ్యవస్థాపకులు సునీత బెన్నీ కోరుతున్నారు. 20 ఏళ్లుగా సొంత నిధులు కేటాయించి అనాథ వృద్ధులను చేరదీసి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నామని, దాతలు ఆర్థిక సహాయం అందజేస్తే అనాథ వృద్ధులకు జీవనాన్ని మరింత మెరుగు చేస్తామని చెబుతున్నారు. విరాళాలు అందించే దాతలు 9650016443 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఫ్రెండ్ షేక్ కైఫ్ మన మధ్యలో ఉన్నారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు మేరీ వృద్ధులాశ్రమంలో అన్నదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాబుని నేను ఆశీర్వదిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులో మరి పేదవాళ్ళకి మరి పెట్టడం అనేది గొప్ప ఆశీర్వాదం. చాలామంది కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు బాగా సమాజంలో కూడా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఈరోజు భగవంతుడు మరి బాబుకు ఉద్యోగం ఇచ్చాడు. ఫ్యూచర్లో మంచి ప్రమోషన్ తీసుకుని ఆ బిడ్డ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే వాళ్ళ తల్లిగారు నాగమణమ్మ గారు, తర్వాత బాబు, వాళ్ళందరికీ కూడా భగవంతుడు చక్కటి జీవితాన్ని ప్రసాదించి భవిష్యత్తులో బాబు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని మనచ వాచ కర్మణ నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ఆశ్రమానికి ఎవరైతే సాయం చేస్తున్నారో వారందరికీ కూడా నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నా కృతజ్ఞత అప్పుడు నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు చక్కటి విందు భోజనం చేస్తున్నారు. ఈ 19 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాళ్ళు పస్తులేరు. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి, భగవంతుడు పంపించినటువంటి దూతలు లాంటి వీళ్ళకి వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత సర్వీస్ చేయాలని ఆశపడుతున్నాను. మీ అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇవి తీసుకున్నాను. ఇచ్చేది నూతన సంవత్సర మరియు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల ఈ ఆశ్రమాన్ని దాదాపు 19 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. మొట్టమొదటి సాక్షి భగవంతుడైతే, రెండో సాక్షులు మీరు. మీ అందరి సహకారం ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరి ఇక్కడ వర్షం పడితే ప్రాబ్లంగా ఉంది, ఎండాకాలం ఇబ్బందిగా ఉంది, చలి కూడా ముసలివారు వృద్ధులు వణుకుతున్నారు. దయచేసి మీలో ఎవరైనా ముందుకొచ్చి స్లాబ్ వేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ తీసిస్తే చక్కగా స్లాబ్ పోసి మరింత చక్కగా సర్వీస్ చేస్తానని సభాముఖంగా మీకు నేను తెలియజేస్తూ, ఇంతవరకు మీరు చేసినటువంటి గొప్ప సహాయాన్ని బట్టి నా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరింత సర్వీస్ చేస్తానని ఇందు మూలంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదములు. దాతల నుంచి సిమెంట్, అలాగే కాంక్రీట్, మరి అలాగే కావలసినటువంటి ఐరన్ నేను కోరుతున్నాను.
మీరు క్యాష్ కంటే కూడా మీరెవరైనా వచ్చి వస్తు రూపంలో తీసుకోగలిగితే తప్పకుండా దీన్ని స్లాబ్ పోయించి బెస్ట్ సర్వీస్ చేస్తానని మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.